డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగ ఫలితమే జమ్మూ కాశ్మీర్కు స్వేచ్ఛ లభించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన కల సాకారమైందని తెలిపారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అనే నినాదంతో దేశం మొత్తం ఏకీకృతం చేసిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. విభజించు పాలించు అనే కాంగ్రెస్ కుహన రాజకీయాలను వ్యతిరేకించిన నాయకుడని అన్నారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే జమ్మూ కాశ్మీర్కు స్వేచ్ఛ అని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన కల సాకారమైందని తెలిపారు. ఆయన చూపిన దారిలో నడుస్తూ ఆయన కోరుకున్న హిందుత్వ అఖండ భారత్ను నిర్మించడానికి నరేంద్ర మోడీతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరళి చంద్రశేఖర్, నల్గొండ జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు దర్శన వేణు, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, మాజీ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, గడ్డం మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పగిడి మహేష్, బద్దం నగేష్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి, మంగళపల్లి కిషన్, పోకల దశరథ, శాంతి స్వరూప్, ఏరుకొండ హరి, ఆవుల మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వారో రోజు ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చిండ్రు. ఏక్ దేశ్ మే దో నిదాన్, దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి వారు ఇచ్చిన నినాదాన్ని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక ఆర్టికల్ 370 భారతీయ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి అయినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఆర్టికల్ 370 ఒక విజనరీ డెసిషన్, అదొకటి అబార్షన్ అయిందంటే దానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారే ఆ రోజు ఆర్టికల్ 370 గురించి మొట్టమొదటిసారిగా వారు రోజు చెప్పడం జరిగింది. మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు భారతదేశాన్ని ఒక అఖండ భారత్గా, ఒక విజనరీ భారత్గా ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు భారతదేశం అత్యంత ఉన్నత స్థానానికి ఈరోజు తీసుకుపోయే దిశగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల మేరకు పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా నేను విషయం చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి నాగిరెడ్డి భూపాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంత్యుత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. జాతీయ సమైక్యత కోసం దేశం సమగ్రంగా ఉండాలనేటటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ మొక్కవోని ధైర్యంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆ రోజే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రత గురించి ఆలోచన చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశలో పోతుంది. ఇది తప్పు. ఈ దేశంలో ఒకటే విధానం ఉండాలి, ఒకటే ప్రధాని ఉండాలి, ఒకటే చట్టం ఉండాలి, ఒకటే మరి గుర్తుండాలనేటటువంటి విషయంలో దేశాన్ని సంఘటితపరిచేటటువంటి ఒక నినాదాన్ని మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఇచ్చారు. వారి స్ఫూర్తితోటి, వారి సిద్ధాంతంతో జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈరోజు మేము సగర్వంగా చెప్తా ఉన్నాము. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ మరొక్కసారి శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండ బీజేపీ పట్టణ కార్యాలయంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఆ జయంతి కార్యక్రమం సందర్భంగా నాయకులందరూ పాల్గొన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలన్నీ కూడా మేము సాధించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ముందుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.